వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్. గమనిక టీం అంతే కదా, గమనికనే కదా. సో గమనిక టీం యారు సో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉండింది బ్రో ఈ కాలనీలో. ఆమె వచ్చేసి ప్రాస్టిట్యూషన్ కావాలని చంపలేదు, కొట్టిండ్రు కోపంతో. నీతో ఇంకా ఇక్కడ మా హస్బెండ్ నాశనం అవుతుందని చెప్పేసి వాళ్ళు కోపంతో కొట్టిండ్రు. కానీ ఆమె చనిపోయింది. మళ్ళా వాళ్ళ ఇంట్లో ఒళ్ళుబాక లేకుండా పోవడము, ఇంకా సౌండ్స్ అంతా వినిపించడము, ఇదంతా ఎక్కువ బాగా సంతోషంగా ఉన్న కాలనీ ఇది. ఆమె చనిపోయిన వెంటనే ఒక తర అబాండెంట్ తర అయిపోయింది, చాలా భయంకరంగా అయిపోయింది కాలనీ. డెడ్ బాడీస్ వేస్తారు అని చెప్పారు. డెడ్ బాడీస్ వేస్తారు, డెడ్ బాడీస్ వేస్తారు అని చెప్పారు. అవునా? వచ్చేటప్పుడు చెప్పింది ఏంది పోలీసులు, ಆಮೇಲೆ ಈ ಸೈಡ್ ಒಬ್ರು ಹಿಂದೆ ಒಬ್ರು ಜಾಮ್ ಮಾಡಿದ್ರು. ಅವಿ ನಿಮ್ಗೆ ಇಲ್ಲಿಗೆ ಬರಕ್ಕೂ ಮುಂಚೆ ಅಲ್ಲಿ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಯಾರೋ ಕೂತಿದ್ರು. చాలే మని వెళ్తాం రోజు మని ಹಿಂಗೆ ಬರ್ತಿದ್ದೀವಿ. ಮುಂದೆ ಒಬ್ರು ಬಂದು ನೋಡ್ತಿದ್ದಂಗೆಲ್ಲ ಹಿಂದೆ ಒಬ್ರು జరిగింది, చంపేశారని చెప్పారు. మనం ఆ పక్క పోయినాం, అక్కడ మనకి డోర్ లాక్ చేసుకునింది. ఇక్కడ ఇద్దరు బ్లాక్ చేసినారు. ఇప్పుడు ఆ పక్క నుండి సౌండ్ వస్తున్నాయి, వీళ్ళు ఆ పక్క అక్కడెక్కడో పోయినారు, అక్కడ ఉన్నాయి. ఒకరా ఇద్దరా ఎంతమంది బ్రో? నేనే ఏళ్ళు బ్రో. ఎక్కడ మర్డర్ చేసినా బాడీస్ని ఇక్కడ తీసుకొని వస్తే ఒక సెంటిమెంట్గా ఉండిపోయింది కాబట్టి ఎవరి మీద డౌట్ రాదని ఇక్కడే బాడీస్ వేస్తున్నారని డౌట్. ಯಾರಿಗೂ ಡೌಟ್ ಬರಲ್ಲ ಅಂತ ಎಲ್ಲ ಮರ್ಡರ್ ಮಾಡಿ ಬಾಡೀಸ್ನ ಇಲ್ಲೇ, సో అటువంటి కూడా అవకాశం ఉంది. గైస్, వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. బ్రో మల్లేష్ బ్రో, లొకేషన్ ఏది? మొత్తం ఇదంతా ఎక్కడ జరిగింది? ఎక్కడ? ಅದು ಇವಾಗಲೂ ಮಿಸ್ಟ್ರಿನೇ, ಎಲ್ಲಿ ನಡೆದಿದೆಯೋ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. అవునా? ಇಷ್ಟು ದೊಡ್ಡ ಲೊಕೇಶನ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲಂತ బ్రో లొకేషన్. సో ఈరోజు వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ ఒక కాలనీలోకి వచ్చాం, గోష్ కాలనీలోకి విత్ గమనిక టీం అంతే కదా, గమనికనే కదా. సో గమనిక టీం. సో మన కృష్ణ బ్రో అందరికీ తెలిసిందే కదా. సో కృష్ణ బ్రో వచ్చేసి రీసెంట్గా వెబ్ సిరీస్ అయితే తీశారు. సో ఆ వెబ్ సిరీస్లో భాగంగా మన అవినాష్ బ్రో మెయిన్ లీడ్, సపోర్టింగ్ లీడ్, చాలా ఇంపార్టెంట్ లీడ్ విశ్వాస్ బ్రో. సో జానర్ ఏది బ్రో? సో కొంచెం డ్రామా జానర్, మొత్తం సస్పెన్స్ ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోండి. సో సస్పెన్స్ థ్రిల్లర్గా వీళ్ళైతే ఒక వెబ్ సిరీస్ అయితే తీశారు కదా. సో అదైతే త్వరలోనే రిలీజ్ కాబోతుంది. అది డేట్ ఎప్పుడు బ్రో? యాక్చువల్లీ 27th థియేటర్స్లో, 7th నేను లిస్ట్ కూడా పెడతాను వీడియో మొత్తం ఒకసారి పెడతాను కదా. సో ఎవరన్నా ఉంటే మన వాళ్ళు దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి. సో ట్రైలర్ అయితే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్గా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ రీజన్ ఇప్పుడు అందరం వచ్చింది ఏంటంటే, వీళ్ళు మామూలుగా రియల్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా అవ్వలేదు. సో కాబట్టి మన బ్రోస్ ఇద్దరు రియల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనేసి వచ్చారు. సో డెఫినెట్గా ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చూద్దాం. పైగా ఈరోజు మన ఫస్ట్ టైం మన ఛానల్లోకి కన్నడ బ్రో మల్లేష్ బ్రో. సో బ్రో అయితే వచ్చాడు గైస్. సో బ్రో ఏమన్నా తమిళ్ పేసి సో మాట్లాడతావా? ఏముంది బ్రో, అంతా గమనిక టీమ్ కి ఆల్ ద బెస్ట్ బ్రో. మీరేమన్నా మాట్లాడతారా అంటే లైక్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్? అంటే ఈ పక్క ఎప్పుడు రాలేదు మేము.
అంటే నార్మల్ గా తిరుగుతున్నాం ఈ పక్క, బట్ లోపల ఇంత కథ ఉందని ఎప్పుడు తెలీదు. 100 లొకేషన్స్ ఎప్పుడైనా వెళ్ళారా? లేదు బ్రో, ఇదే ఫస్ట్ టైం. ఈ బ్రో అయితే మాతో ఎక్స్పీరియన్స్ ఉంది. అవునా? చూడాలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో చూడాలి. ఓకే, బట్ మీ షార్ట్ ఫిల్లింగ్ గురించి ఏమైనా చెప్తారా దాని గురించి? షార్ట్ వెబ్ సిరీస్ అయితే సస్పెన్స్ థ్రిల్లర్, ఆబ్వియస్లీ చెప్తున్నట్టే ఒక ఐడెంటిటీ థెఫ్ట్ కాన్సెప్ట్ బేస్డ్ పైన చేసాము. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. మా మనీ అతనితో ఏం రాసుకున్నాడు అదంతా మాక్సిమం అవుట్పుట్ తీయగలిగాడు. సో అతనికి ఆల్ ద బెస్ట్ అండ్ మన టీమ్ ఆల్ ద బెస్ట్. సో మా సబ్స్క్రైబర్లు అందరి తరపు నుంచి మీ అందరికి ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్లీ గైస్, సో ఇప్పుడు మనం ఈ గోస్ట్ ఎక్స్పీరియన్స్ ని చూద్దాం. మన బ్రో మలేష్ బ్రో చెప్తాడు. సో బ్రో ఏం జరిగింది అసలు ఇక్కడ? బ్రో ఇది వచ్చేసి ఒక కాలనీ బ్రో. ఇక్కడ వచ్చేసి ఒక లక్ష్మి అనే ఒక వ్యక్తి తిరని తీసుకున్నావు కదా నువ్వు, అందరిది వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ ఓకే. సో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉండింది బ్రో ఈ కాలనీలో. ఆమె వచ్చేసి ప్రాస్టిట్యూషన్ పని చేసే ఆమె. ఇక్కడ ఉండే కాలనీలో ఉండే మగోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇళ్లలో మాటలు వినక ఈ అమ్మాయి వెనకాలే వెళ్ళడం ఎక్కువ జరుగుతుంది. అందం కూడా ఉండిందంట. దాన్ని ఇంకేమైపోయింది, ఈ కాలనీలో ఉండే లేడీస్ అందరికీ టెన్షన్, బీపీ వచ్చేసి తన పైన గొడవలకు పోయి ఆమెని, గొడవలు ಯಾವ రేంజ్కి పోయిందంటే ఆమెని కొట్టే రేంజ్కి పోయింది. వాళ్ళు కావాలని చంపలేదు, కొట్టిండ్రు కోపంతో. నీతో ఇంకా ఇక్కడ మా హస్బెండ్ నాశనం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కోపంతో కొట్టిండ్రు. కానీ ఆమె చనిపోయింది. అది అయిన తర్వాత ఇక్కడ ఎంతమంది ఉంటారో అన్ని జనాలు ఖాళీ చేసిండ్రు, అంటే ఇక్కడ ఇంకా వెళ్ళిపోయినరు. అది ఎందుకంటే ఆమె చనిపోయిన ఇక్కడ ఆవిడ కనిపించడము, మళ్ళా వాళ్ళ ఇంట్లో ఒళ్ళుబాగు లేకుండా పోవడము, ఇంకా సౌండ్స్ అంతా వినిపించడము, ఇదంతా ఎక్కువ బాగా సంతోషంగా ఉన్న కాలనీ ఇది. ఆమె చనిపోయిన వెంటనే ఒక తర అబాండెంట్ తర అయిపోయింది, చాలా భయంకరంగా అయిపోయింది కాలనీ. ఎక్కువ లక్ష్మి గురించి మాట్లాడుతున్నాం కదా. పేరు లక్ష్మి. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసినాం వెబ్ సిరీస్ తీద్దామని, చాలా రిస్క్ ఉండే లోపల వదిలేసినాం. మేము మా వల్లే చేయడానికి అవుదనేసి వదిలేసినాం. కానీ ఓకే గైస్, సో ఇంత భయంకరమైన ప్లేస్లో ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము. ఇంకా యాక్టివిటీస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో పక్కలోనే రైల్వే ట్రాక్ మళ్ళీ చెప్పేస్తుంది. అదే అర్థం అవుతుంది. సో స్టేషన్ దగ్గరలోనే ఉంది. సో స్టేషన్ ట్రాక్ రైల్వే ట్రాక్. ఓకే, ట్రాక్ మీకు అలా సౌండ్ రావచ్చు. ఓకే కాలనీ బ్రో ఇది. సరే స్టార్ట్ అవుదామా? రెడీ. ఫస్ట్ ఇదే చూద్దామా, సౌండ్ వచ్చింది కదా. ఓకే బ్రో, రైట్ వెళ్ళిపో బ్రో. లోపల జరగండి. బ్రో 10 ವರ್ಷ ಮೇಲೆ ಆಗೈತೆ ఈ కాలనీ అబాండెంట్ అయ్యి 10-15 ఏళ్ళు పైన అయింది. సేమ్ ಒಂದೇ ತರ ಇರುತ್ತೆ ಬ್ರೋ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್. ಗೌರ್ಮೆಂಟ್ ಕಟ್ಟಿಸಿರೋ ಒకేలా ఎన్ని బ్రో, అవి ఎన్ని ఇల్లులు ఉన్నాయి బ్రో? బ్రో ಇಲ್ಲಿ 600 ಮೇಲೆ ಐತೆ ಮನೆ. ఎన్ని? 600 దేవుడా, 600 ఉంటాడు బ్రో. ఇల్లులు, రూమ్స్ అన్ని అంటే ఇల్లులు 600 పైన ఉన్నాయంట. 600 ఇంకా చెప్తున్నాడు. రీసెంట్గానే అపాయింట్మెంట్ చేసినట్టున్నారు. 10 years అయింది. అదే ಏನು ಮಾಡಿ ಅದು బ్రో ಯಾರು? సో మెయిన్ థింగ్ గైస్, ఇప్పుడు ప్రజెంట్ మేము తీసేది వచ్చేసి ఇది కర్ణాటకలోని బెంగళూరులో. సో తెలుగు మేబీ ఇక్కడ ఉండే ఆత్మలకు వస్తుందో రాదో, మన వాళ్ళతోనే మ్యాక్సిమం మాట్లాడడానికి ట్రై చేస్తాం.
ಜನ ಇದ್ದೀರಲ್ವಾ ಅವಾಗೆ ನೋಡಿದ್ರೆ ప్రమోషన్ పిలిచినావు ఏంటిది ఇదేనా దీనికే చూస్తున్నా ఇంకా పద పద. కాదు ఇదే అని చెప్పింటే వచ్చే వాళ్ళమే కాదు కదా. మీరు ఇట్లా చెప్తే ఇట్లా చెప్తే అందుకే నేను చెప్పలేదు బ్రో. అట్లీస్ట్ ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే. ఎవరు ಯಾರು bro? ఎవరు వాక్ చేసినట్టు అనిపించింది వీడ. ಯಾರು ಯಾರೋ ನಡ್ಕೊಂಡು ಬಂತು. ఎవరు అదే ఇప్పుడు వెళ్ళాం కదా అదే చోటు నుంచి వచ్చింది. కాదు బ్రో, పైనుంచి బ్రో. ఇక్కడ మూన్ చూడు బ్రో ఎలా ఉందో. మణి షిఫ్ట్ అయిపోతే బెటర్ బ్రో. ఒకే చోటు ఉంటే అన్నీ బ్రో ఇక్కడే. షిఫ్ట్ అయితే బెటర్ అనిపిస్తుంది. ఇంటికి పోతామా? లేదు, ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం ప్రాబ్లం కాదు ఏం బ్రో. లేదు. చెప్తారు బ్రో. ఇలాంటివి చాలా చూసాంలే. ఏం కాదు. ప్రాబ్లం ఏం లేదని చెప్తారు ಬ್ರೋ. కానీ ಅಟ್ಲೀಸ್ಟ್ కొంచెం ನಿಮ್ಮಿಬ್ಬರಿಗೂ ನಾನು ಒಂದು ಹೇಳ್ತೀನಿ, ಅದನ್ನ ಫಾಲೋ ಮಾಡಿ, ನಾವು ಅದೇ ಫಾಲೋ ಮಾಡೋದು. ಎಷ್ಟು ಭಯ ಆದ್ರೂ ಮೈಂಡ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿ. ಭಯನೇ అయ్యో బ్రో 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 బ్రో. రిలాక్స్ బ్రో. ఏయ్ ಇವಾಗ బ్రో బ్రో ఏమది బ్రో. ఇటురా ఇటురా. అటుపక్క రెండు వస్తుంది కదా. సౌండ్ బ్రో మలేష్ బ్రో. మలేష్ బ్రో. ఆ డోర్కి చూసి ఏదో కట్టినారు చూడు బ్రో. డోర్ నువ్వు ఈ బ్రో వెళ్ళిపోండి. సో నేను మేము ముగ్గురం వెళ్తాము. స్ప్లిట్ అవుతే బెస్ట్. బ్రో సౌండ్ వచ్చింది. ఎవరండి మీ పేరు చెప్తారా ಬ್ರೋ ಒಂದೇ ಕಡೆ ಇರೋದು ಬೇಡ, ಸ್ಪ್ಲಿಟ್ ಆಗೋಣ. కాదు ఇది ఏంటిది మంత్రి ఇచ్చినారు బ్రో. బ్రో ఇదేదో మంత్రి ఇచ్చినట్టుంది బ్రో. లక్ష్మి. సో మంత్రి చనిపోయిన ఆమె ఇచ్చినట్టుంది పేరు బ్రో. లక్ష్మి అంట. ఇట్రా మల్లేష్ బ్రో. పక్కా బ్రో ఆ థ్రెడ్ చూడు బ్రో. థ్రెడ్ ములికలు కట్టారు. ಅದೇ ಡಿಸ್ಟಿಕ್ ಕಟ್ಟಾರೆ ಬ್ರೋ. ఆ డోర్ వేసినప్పటి నుంచి నాకు డౌట్ ఏదో థ్రెడ్ ఉంది. ఏయ్ రండి బయటికి రండి. చెప్పలా చూడు దడ రెడ్ కలర్ బ్రో ಏನಾಯ್ತು ಬ್ರೋ, ಏನಾಯ್ತು? బ్రో బ్రో పిలిచిదే బ్రో. అని అక్కడే ಬ್ರೋ ಒಂದೇ ಕಡೆ ಇರೋದು ಬೇಡ. ఏ స్ప్లిట్ అవుదాంలా. నిజంగా భయం వేస్తుంది నాకు. చెప్పుకోలేను. మొహం పైన నవ్వు ఉంది. లోపలంతా బ్రేక్ చేస్తుంది. స్ప్లిట్ అవుదాం బ్రో. తీసుకెళ్ళిపోతానని అందరం Left to right. కన్ఫ్యూజన్ హౌదు, సో నువ్వు బ్రో లెఫ్ట్ రైట్. ఎవరది ಬ್ರೋ ಇವಾಗ ಹೆಂಗ್ ಮಾಡೋಣ ಅಂದ್ರೆ, ನೀವು ಆ ಸೈಡು, ನೀವು ಮೂವರು ಆ ಸೈಡ್ ಮಾಡಿ, ನಾವಿಬ್ರು ಈ ಸೈಡ್ ಮಾತಾಡ್ಕೊಂಡು ಮಾಡ್ತೀವಿ. ఓకేనా బ్రో. ಆಕ್ಟಿವಿಟೀಸ್ ವಿಶ್ವಾಸ್ ನಡೆದ್ರೆ bro. ನಾನು ಕರಿತೀನಿ. ఓకేనా ಓಕೆನಾ ಬ್ರೋ? యా సూపర్. అర్థం అయితే నో ప్రాబ్లం. అంతే సపరేట్ ಮನೆಗೆ అలాగే. ಹೋಗ್ಬೇಕು, ಮನೆಗೆ ಹೋಗೋ ಥರ ವಾಪಸ್. ಬ್ರೋ ನಿಮಗೂ ಕೂಡ ಅಷ್ಟೇ. బ్రో ఇది నువ్వు పట్టేసుకో. ఇది జస్ట్ కట్ ఆఫ్ పెట్టేసుకో. బ్రో నేను సెల్ఫీ పెట్టుకున్నాను. ఇది కంప్లీట్ నాకు మెయిన్ వచ్చి వీడియో ఇదే కదా. సో ఇక్కడ 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 చెట్టు చెట్టు ఊగుతుంది టాప్లో కదా. ಏನೋ ಬೀಳ್ತಾ ಇದೆ. ಸರಿ బ్రో అటుపక్క కూడా సౌండ్ వస్తుంది. ఏయ్ ఏయ్ బ్రో సంథింగ్ మూవ్ అయింది. సంథింగ్ మూవ్ అయింది. అదే అదే గైస్ ఇందాక ఇది చూసారు కదా, ఇది పైన ఏదో కట్టేసి ఉన్నారు. సో మన అవసరమా ప్రమోషన్ ఇలాంటిది? మరి ఇలాంటిది అవసరమా? మన కంటెంట్ అది ఛానల్ కంటెంట్ కంటెంట్ ఓకే. సిరీస్ తీసింది అది, ఇప్పుడు చేసిండేది ఇది. మనం చెప్పాలి కదా ముందే. ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ అని ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పింది. అదే ముందే చెప్పింటే వచ్చే వాళ్ళమే కాదు కదా.
మనీ లాస్ట్ టైం పోయింది చిన్న లొకేషన్ ఇది ఎంత పెద్దది ఉంది చూడు లొకేషన్. వచ్చేటప్పుడు పోలీసులు కూడా చెప్పారు అవునా? వద్దు అక్కడ డెడ్ బాడీస్ వేసే చోటు ఇది. ఇది మొత్తం కూడాను చాలా ఉన్నాయి కదా గైస్, అర్థం కావట్లేదు సిచ్యువేషన్. మేబీ ఆ లక్ష్మి గారి ఆత్మ ఉండొచ్చా, లేకుంటే ఇంకా మిగతా వాళ్ళ ఆత్మ కూడా ఉండొచ్చా అని డౌట్ వస్తుంది నాకు. 15 years నుంచి అబాండెడ్గా ఉందంటే మేబీ ఇక్కడ చూసా బ్రో ఇందాక నేను చూసాను బ్రో. ఇప్పుడు ఏం కనిపించలేదు అక్కడ. పైగా ఈరోజు పౌర్ణమి కూడా వేరే అంట. చోటుకి వెళ్ళిపోదాం. ఇది పౌర్ణమి కూడా అంట ఈరోజు. సో ఎక్స్ప్లోర్ చేసేద్దాం బ్రో. డార్క్ ఉంది. ఓకే ఊరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ಇನ್ನೂ ಇಷ್ಟೊಂದಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಬ್ರೋ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಒಂದು ಬ್ರೋ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಿದೆ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವಾಗ ನಾವು ಏನು ಮಾಡ್ತೀರ ಅಂತಂದ್ರೆ, ಸೊ ಇವ್ರು 3 ಜನ ಬಂದ್ಬಿಟ್ಟು ಆ ಕಡೆ ಹೋಗ್ತಾರೆ, ನಾವಿಬ್ರು ಈ ಕಡೆ ಹೋಗಿ ನೋಡ್ತೀರಿ. రెడీనా బ్రో? ఇది లైటింగ్ ఎంతేనా బ్రో? ರೆಡಿನಾ? ನಾವು ಆ ಕಡೆ ఏది ఈ దాంట్లో ఇంకా ఘోరంగా ఉంది, నాదన్న బెటర్. నువ్వు నాది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అంతే, నాదేం పెద్ద సమస్య ఏం లే. ఈ లైటింగ్ అడ్జస్ట్ చేసుకుంటే చాలు బ్రో అంతే. ఆ టార్చ్ ఇచ్చేయి. ఓకే, ఈ టార్చ్ ఉంది కదా నా చేతిలో. అచ్చా, నాకు ఒక టార్చ్ చేయండి బ్రో. ఈ 2 మాకు కావాలా? మంచి పని అయింది. చూడు పైన అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఓకే యా. ಏನೋ ಬಿತ್ತು. ఓకే బ్రో, లేట్ చేసే కొద్దీ ఇట్లా ఉంటుంది బ్రో రెడీ బ్రో. కొట్టేద్దాం. బ్రో హుషారు బ్రో, విశ్వాస్ బ్రో, నేను కూడా బ్రో, ఇద్దరు హుషారు. బ్రో కేర్ఫుల్ బ్రో. మణి యా మీరు జాగ్రత్త బ్రో, మాకు అలవాటు. బ్రో అక్కడ ఏదో షాడో కనిపిస్తుంది, అది నిజమా కాదా లేదా నా ఊహన తెలియట్లేదు. ఎక్కడ? అక్కడ నువ్వు లైట్ ఏ అక్క, లక్ష్మి అక్క ప్లీజ్. అయ్యో ఇది చాలా దగ్గర ఉంది. ఏ స్టేజ్ బ్రో? లేదు ఇటు రా, ఒకరితో నువ్వు పక్కనే ఉండు. ఏయ్, ఏయ్ మనుషులు ఉన్నా మీడ. లక్ష్మి అక్క సంథింగ్ మూవ్ అయింది కదా. మణి 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 మీ చోటు నుంచే ಬ್ರೋ ಬ್ರೋ ವಿಶ್ವಾಸ್ ಬ್ರೋ ನೀವು ಇರೋ ಚೋಟ್ ಹೊರಗಡೆ 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 ಬ್ರೋ ಹುಷಾರು, ಅಲ್ಲೇ ಏನೋ ಮೂವ್ ಆಯ್ತು ಬ್ರೋ, ಅಲ್ಲೇ ಬ್ರೋ. ఏ బయటికి రా. ఎవరు? మణి 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 కూల్ కూల్, మెల్లగా మెల్లగా. ఇట్లా పరిగెత్తుంది ఎవరినో చూసాను నేను. యాక్చువల్లీ అప్పుడు నేను చెప్పింది ఇక్కడే షాడో మూవ్ అయిందని. ఇక్కడ బ్రో లేడీస్ బ్రో గజ్జల సౌండ్ వచ్చింది. నేను అదే షాడో మూవ్ అయిందని చెప్పింది ఇక్కడే. ఓకే బ్రో ఏమన్నా మాట్లాడతాను ఏంటి, వచ్చింది తప్పదు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. లక్ష్మి గారు మీరేనా? లక్ష్మి ఎవరే? బ్రో మళ్ళీ ఆమె కన్నడ ఆమె కాబట్టి తెలుగు అర్థం కావటం లేదు ఆమెకి. సో ఒకసారి కన్నడలో మాట్లాడి చూస్తావా? అదే కానీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు తీసుకుంటున్నారు, పోయి లేదు అట్లే లేని చెప్తున్నాం. మరి ఏ లక్ష్మి అవే షాడో కనిపిస్తుంది వాళ్ళ దగ్గర, అది అవునా కాదో ఏ తెలియట్లేదు. బ్రో కుక్కలు కూడా మొన్న స్టార్ట్ అయింది. అది కాదు, నాకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయట షాడో కనిపిస్తుంది, అది నిజమా కాదో తెలియట్లే. వాళ్ళు అక్కడే ఉన్నారు పక్కనే. ఒకసారి చెప్తావా? ఏయ్ బ్రో అక్కడ ఎక్కువ వెళ్తాను బ్రో యాక్టివిటీస్. అక్కడికి పోదామా? ఏందో గ్లాస్ పడిపోయిందా? ఏంటి గ్లాస్? గ్లాసులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ?
విండోకి అవునే. సో ఏం అర్థం కావటం లేదు, వీళ్ళు కన్నడం మాట్లాడుతున్నారు. ఏమైనా తగిలిందా? ಸೌಂಡ್ ಕೇಳೇ ಬಂದಿತ್ತು ಬ್ರೋ ನಾವು ಯಾರು ಏನಾಗಿಲ್ಲ అని ఎక్కడున్నావు కాదు ప్రాబ్లం అవుతుందా లేదా అనేసి, ఎందుకంటే చూసావు నువ్వే అక్కడ గ్లాస్ ఉంది పక్కన, ఏమైనా ఎవరైనా నిలబడి ఉంటే ನಿಮಗೆ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುತ್ತಲ್ವಾ? ನಾನು ಹೇಳ್ತೀನಿ, ನನಗೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ನಮ್ಮನ್ನು ಭಯ ಬೀಳ್ಸಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡುತ್ತೆ ಅಷ್ಟೇ. ನಾವು ಅದಕ್ಕೆ ಭಯ ಬಿದ್ದರೆ ಬ್ರೋ ಅದು ನಿಮಗೆ ಓಕೆ, ನೀವು ಮಾಡ್ತೀರಿ, ಏನಾಗಲ್ಲ. ಇದೆಲ್ಲ ಏನು ಬ್ರೋ? సో స్ప్లిట్ అది మొత్తం కూడాను మొత్తం తన ప్లేస్ ఇది ఓకేనా బ్రో, తన ప్లేస్ కి మనం ఎంటర్ అయ్యిందే ప్రాబ్లం కదా. కాబట్టి అది ఎలాగైనా మనపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మన మెయిన్ థింగ్ ఉండాల్సింది స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ ఓకే బ్రో, అవసరం ఏముంది అనేసి ఇక్కడికి వచ్చి ఇలా వాళ్ళ ప్లేస్కి వచ్చి మన మీద అటాక్ చేసుకునే ఎందుకంటే మేము ఆత్మలకి హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట మా వచ్చినంత. సో అసలు వాళ్ళు ఉండడానికి రీజన్ ఏంటి ఏమనేది తెలుసుకుని వాళ్ళకేంటో ఏదో ఒకటి. కరెక్టే బ్రో, అది మీరు చేసుకోండి. మనకి సినిమా ప్రమోషన్ అని పిలుచుకుని వచ్చి ఇలా చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ బ్రో, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. వద్దు బ్రో, పాపం వాళ్ళు ఏదో పడుకుని ఉన్నారు, చనిపోయింది పీస్ కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళని వచ్చి లేపి మరి లేబాబు అని లేపుతున్నారు మీరు. గాగా అక్కడ చూడండి, అక్కడ ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಬ್ರೋ ಯಾರೋ ಮೂವ್ ಆಗ್ತಿದ್ದಾರೆ ಬ್ರೋ, ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸ್ತಿದೆ ಬ್ರೋ. ఇంతకుముందు అదే బ్రో అదే ఉన్నారు. ಆಕ್ಚುಲಿ ಫಸ್ಟ್ ಸ್ಪಿರಿಟ್ ಆಗಿ ಬಂದಾಗ ಅಲ್ಲೇ ಕಾಣಿಸ್ತಿದೆ, ಇವಾಗ ಅಲ್ಲೇ ಕಾಣಿಸ್ತಿದೆ, ನೀಟಾಗಿ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸ್ತಿದೆ ಬ್ರೋ. ಬ್ರೋ ನಿನಗೆ ಅಲ್ಲೇ ಹೇಳ್ದೆ ಬ್ರೋ, ಯಾರೋ ಡೋರಿಂದ ಹಿಂಗೆ ಪಾಸ್ ಆದ್ರು ಅಂತ ಹೇಳ್ದೆ ತಾನೆ ಬ್ರೋ ನಾನು. ಹೇಳಿದ್ರೆ ಬಟ್ ಅದು ನಮಗೆ ರೂಢಿ ಆಗೋಯ್ತಲ್ವಾ, ನಾವು ಅಷ್ಟೊಂದು ತಗೊಳಲ್ಲ. ನಿಮಗೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ವಾ, ಅದು ನೀವು ಬ್ರೋ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸ್ತಿದಾವೆ ಬ್ರೋ ಅಲ್ಲಿ. ಇವಾಗಾದ್ರೂ ನೋಡ್ದಾ? ಈಗ ಜಸ್ಟ್ ಆವಾಗಲೇ ನೋಡಿಲ್ಲ ನಾನು. ಸರಿ ಬ್ರೋ, ಇದು ಎರಡೇ ಮನೆ ಹತ್ರ ಇದ್ರೆ ಆಗಲ್ಲ, ಹಂಗೆ ಹಿಂಗೆ ನೋಡೋಣ ಹೆಂಗೆ. అక్కడ ఉంది, నేను చూసాను. పక్కన ఇందాక మీరు కూడా చూసారు, అందరూ చూసారు. స్టార్టింగ్ నుండి చెప్తున్నా నేను. బ్రో కంటిన్యూ బ్రో. ఈ రూమ్ లో చూసావా బ్రో? ఫస్ట్ అప్పుడు వచ్చినప్పుడే చెప్పాను కదా, ఆడ కింద నుండి అంటే నేను ఇలా పోయింది. వాళ్ళు కూడా చూస్తారు. ఏమైనా సైడ్ వచ్చింది, ఆఫ్ అయిపోయిందా? ఓకే ఓకే బ్రో ఏంటి బ్రో, రెండు పక్కల నుండి వస్తున్నాయి బ్రో సౌండ్స్. బ్రో ఏం రకమైన సౌండ్ అది? అక్క సౌండ్ అవుతుంది, బయట నుంచి వస్తుంది. కాదు బ్రో, రెండు పక్క నుండి వస్తున్నాయి. లక్ష్మి ఎవరు? కాదు లక్ష్మి అంటారు, వాయిస్ మెయిన్ వాయిస్ వస్తుంది. సో నాకు నిజంగా ఎగరాలని ఉంది ఆ పక్కకి. పోదునా? డోర్ లాక్ అడ్డం పెట్టింది. రిలాక్స్ రిలాక్స్. వెయిట్ ఎక్కువ ఉందా? గైస్ దానికి ఏదో అడ్డు పెట్టి మరీ ఉన్నారు, లోపల ఏమన్నా ఉండే అవకాశమా? బ్రో లీవో పర్సన్ బ్రో, ఎక్కడి నుంచి వస్తుంది?
నాకు అన్ని పక్క నుండి వినిపిస్తున్నాయి. రీవో వస్తాను మొత్తం. దీని లోపలికి నేను వెళ్ళొచ్చా? వాళ్ళకు కూడా సో గైస్ ఒకేసారి రెండు వైపుల నుంచి లోపల ఎవరైనా ఉన్నారా? ఎరా ఎదురా ఈ పక్కన వచ్చి ఆ పక్క నుండి సౌండ్ వస్తుంది బ్రో. విండో ఓపెన్ ఉంది, బయట కనిపిస్తుంది. సో మొత్తం రిలాక్స్ బయటికి పోయేది ఎలా? పట్టు లేదు పట్టుకోవడానికి. అసలు పట్టుకోవడానికి ఛాన్స్ లేదు. బయటికి గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంది. గట్టిగా రా బ్రో. ఒకసారి బ్రో వాళ్ళు ఇక్కడ లేని అటుపక్కున్నారు. మలేష్ బ్రో బ్రో ట్రై చేయి బ్రో బ్రో ఎవరన్నా మనుషులు బ్రో ప్లీజ్ మనుషులుంటే బయటికి వచ్చేయండి. లక్ష్మి గారేనా? విశ్వాస్ బ్రో వాళ్ళు కాదు వాళ్ళ వాయిస్ వస్తాను చూడు. విశ్వాస్ బ్రో ఏ మనీ ఈ పక్క నుండి సౌండ్ వస్తున్నాయి. ఈ పక్క డోర్ వేసుకున్నారు. వాళ్ళు అటు పక్క ఉన్నారు. బ్రో గట్టిగా లాగు బ్రో. ఏంది ఆడుకుంటారు? బావాలే ఎవరైనా చేస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది బ్రో. బ్రో కామిస్గా చెప్తున్నా ఎవరు ఇట్లా ఎట్లా పడి బ్రో? ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ డోర్ నిందాక కాదు, ఈ డోర్ నిందాక మేము ఇద్దరం ఎత్తగలిగినాం. అవును. సరే పద ఇక్కడ నుంచి బయలుదేరదు. లక్ష్మి గారే కాదు ఇంకా ఎవరు ఉన్నారు? వేరే ఇంకా ఉన్నాయి బ్రో. సైకోలు ఏమన్నా ఉన్నారు? కాదు ఎవరైనా తాగుబోతులు ఏమైనా చేస్తున్నారా? సైకోస్ ఎవరైనా ఉన్నారా అని డౌట్ వస్తుంది నాకు కూడా. కాదు దేవ్ ఎప్పుడైనా వచ్చి డోర్ అలా పెట్టుకుని చేస్తుందా? మాకు ఎన్నో జరిగినాయి ఇట్లాంటివి. కనిపించదు అది. మేబీ దాని పవర్ కూడా ఉంటుంది బ్రో ఇది తెలుగు వాళ్ళు బ్రో, అది హిందువులది పక్క. ఇది చూడు. పేరే లక్ష్మి ఉంది. లక్ష్మి గారు, లక్ష్మి గారు అయితే కాదు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్న స్పిరిట్ కాదు బ్రో, అదేదో ఎక్విప్మెంట్స్ వస్తాయి కదా, ఉందా లేదా అని అదే చూద్దాం. మనకు ఇంకా తిరిగిన తర్వాత మనకు డౌసింగ్ లాట్స్ ఉన్నాయి. చూడు డోర్ చూడు. ఒక రెండు పరిగెత్తండి చూడండి. ఒక నిమిషం కేర్ఫుల్ అవి. బ్రో ఏంటి లేదు బ్రో, ఇవ్వాలి. కాదు ఇందాక అన్నావు కదా నువ్వు డోర్లు కదిలిగల దయాలనేసి. యానది ఇద్దరా? ఏంటి బ్రో ఇది? ఏం చేద్దాం బ్రో? అంటే చూద్దాం ఇంకా చూద్దాం. ఒకటే కాదు కదా. కాదు అటుపక్క వచ్చేది ఏంటి, ఇటుపక్క వచ్చేది ఏంటి? అసలు ఈ టౌన్కి స్టోరీ ఏంటి? నాకేం తెలుసు, ఇదే ఫస్ట్ టైం. సో తను ఏదో చెప్పాడు లక్ష్మి గారు అనేసి. సో లక్ష్మి గారే కాదు ఇంకా చాలా ఉంది ఇక్కడ.
మనవాడికి ఎక్స్పీరియన్స్ లేకదా తాగుబోతాడు అనుకుంటున్నారో తెలుస్తుంది, అర్థమవుతుంది. ఒక్కసారి ఫస్ట్లో కనిపించింది షాడు, అదే అక్కడే జరుగుతుంది అన్నీ. వీళ్ళు ఎక్కడ వినారు? బ్రో ఏంటి బ్రో అది? వాళ్ళు ఉన్నారు బ్రో అక్కడ. బ్రో 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 ఏమైంది ఏమైంది ఏమైంది? బ్రో సౌండ్ ఏంటి? ఏమైంది ఏమైంది ఇటుపక్క ఏమైంది? బ్రో ఇటుపక్క బ్రో బ్రో ఎవరది? మణి జామ్ జామ్ చేసింది. మణి నేను వెళ్తాను మణి, నువ్వు ఎవరు వచ్చినా రాకపోయినా. బ్రో 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 ఇప్పుడే ఉండింది కదా బ్రో. లేదు ఇటుపక్క టార్చి బ్రో, టార్చ్ బ్రో. ఎక్కడ బ్రో? కూల్ ఏంటి బ్రో? వెనకలు ఒకటి ముందర ఒకటి. నేను చెప్పా కదా ఒకటే లేదు. బ్రో అమ్మా ఏమైంది? అయింది నాకు. ఇది ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వీడియో చేసినప్పుడు బాడీ అంతా కూల్ అయిపోద్ది. చేసావు మాట్లాడే కూడా రావట్లేదు నాకు. చేతులు కాలంతా రిలాక్స్ అయిపోయింది, కొంచెం టెన్షన్ పడకండి. సో ఫస్ట్ టైం కాబట్టి అలానే ఉంటుంది. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ మనవాడికి ఫస్ట్ టైం కదా. సో నాకు స్టార్టింగ్ వీడియోలో ఎలా ఫస్ట్ వీడియో చేసినప్పుడు బాడీ అంతా కూల్ అయిపోయింది. అట్లా ఉంది కదా నీకు? చూద్దాం ఫస్ట్. మనోళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రో బ్రో ఇద్దరిని క్యాప్చర్ చేసినాం బ్రో, 2 గోస్ట్లు. పక్క నుంచి అటు పక్క నుంచి 2 పక్కల నుంచి వచ్చింది. ನೀವು ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಿದ್ರಾ? రెండు వచ్చాయి ఇటుపక్క అటుపక్క. ನೀವು ಕ್ಯಾಪ್ಚರ್ ಕ್ಯಾಪ್ಚರಾ? ಇವರು ಆಚೆ ಕಡೆ ಏನೋ ನೋಡೋರಂತೆ. మీకేమనిపించింది? బ్రో అక్కడి నుంచి ఎవరో వెళ్ళారు బ్రో. పైన ఎవరో కూర్చున్నారు. నేను టార్చ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో పడింది. సో మాకు ఇక్కడే కనొచ్చింది. మా పక్క అయితే ఏమంటే బల్బులు ట్యూబ్ లైట్లు అయ్యి గ్లాస్ సౌండ్లు ఎక్కువ. ಈ ಸೈಡ್ ಒಬ್ರು ಹಿಂದೆ ಒಬ್ರು ಜಾಮ್ ಮಾಡಿದ್ರು. ಅವಿ ಇಲ್ಲಿಗೆ ಬರಕ್ಕೂ ಮುಂಚೆ ಅಲ್ಲಿ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಯಾರೋ ಕೂತಿದ್ರು. ಇವ್ರಿಗೆ ತೋರಿಸಿದಂಗೆ ಇಲ್ಲಿ ಟ್ಯೂಬ್ ಲೈಟ್ ಸೌಂಡ್, ಇಲ್ಲಿ ಗ್ಲಾಸ್ ಹೊಡೆದೋಯ್ತು. ನನಗಂತ ಆಗ್ತಿಲ್ಲ, ನಾನು ಹೋಗ್ತೀನಿ. ಮಣಿ ಬರ್ತೀಯಾ? ಮಣಿ ఏమని? చాలే మణి, మేము బయలుదేరుతాం. ಹೋದ್ ಮಣಿ. ಯಾಕೆ ಬ್ರೋ? ఉండండి బ్రో. ನಿಂತಿದ್ದೀವಿ, ಹಿಂಗೆ ಬರ್ತಿದ್ದೀವಿ. ಮುಂದೆ ಒಬ್ರು ಬಂದ್ರು, ನೋಡ್ತಿದ್ದಂಗೆಲ್ಲ ಹಿಂದೆ ಒಬ್ರು ನಿಂತಿದ್ದಾರೆ. ಬೇಕಿದ್ರೆ ಕ್ಯಾಮ್ರಾ ಇಬ್ರು ನೋಡಿದ್ದಾರೆ. ముందు ఒబ్రు ఇందు ఒబ్రు. బ్రో ఫ్రంట్ నేను ఫస్ట్ టైం బ్రో ఇంత దగ్గర నుంచి ఇట్లా జామ్ చేయరు. ಬ್ರೋ ನಿಮ್ಮ ಇವ್ರಂತೂ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಕಿರ್ಚ್ಲಾಡ್ತಿದ್ರು. ನಿಮ್ಗೇನು ಅನಿಸ್ತಿದೆ ಬ್ರೋ? ಅನ್ಸೋದೇನು ಬ್ರೋ, ನಮ್ಗೆ ಎಲ್ಲ ಹೆಂಗಾಗ್ತದೆ ಅಂತ ಹೇಳಕ್ ಆಗ್ತಿಲ್ಲ. ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಹೋಗಿ ಕೂತ್ಕೊಳ್ಳೋಣ ಅಂದ್ರೂ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ ನನಗೆ. ಇಲ್ಲಿ ఏం చేద్దాం? రౌజింగ్ ఆడదామా ఎట్లా? మనోళ్ళు ఫస్ట్ చూడు ఏంటన్నా ಡೌಸಿಂಗ್ ಆಡೋವರೆಗಾದ್ರೂ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅದು ಒಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಆಗುತ್ತಲ್ಲ, ಹೆಂಗೆ ಶೇಕ್ ಆಗುತ್ತೆ ಏನೋ ಅಂತ. ಬ್ರೋ టార్చ్ బ్రో, టార్చ్ బ్రో. ఇక్కడ కనిపించదా నాకు టార్చ్ బ్రో? ఇప్పుడు ఎవడో టార్చ్ చేసేది. ఒక్క నిమిషం ಬ್ರೋ ಮಣಿ చూసుకోండి. ಬ್ರೋ ನೀವು ಮಾಡ್ಕೊಳ್ರಿ ಬ್ರೋ, ನಮಗೆ ಯಾಕೆ ಹಿಂದೆ ಕೊಡ್ತಿದ್ದೀರಾ? ಮಣಿ ಯಾರೋ ಫಾಲೋ ಮಾಡ್ತಾರೆ ಮಣಿ. ಆ ಮನೆಗೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲೂ ಬರ್ತಾರೆ, ಈ ಮನೆಗೆ ಹೋದ್ರೆ ಇಲ್ಲೂ ಬರ್ತಾರೆ. బ్రో ఇది రియల్ హాంటింగ్ బ్రో, సినిమా. గైస్ క్లియర్గా నడుచుకుంటూ వెళ్ళింది ఇక్కడ. బ్రో
ఇలా నడుచుకుంటూ వెళ్ళింది ఇప్పుడు చూసాను నేను గైస్ క్లియర్గా మీరు చూసారు కదా ఇది అబ్బా ఈ లైటింగ్ సుగమే ఉంది ಅಲ್ಲ ಬ್ರೋ ನೀನೇ ಬೆಂಗಳೂರು ಬರ್ತೀನಿ ಅಂತಂದು ಹೇಳಿ ಬಂದ ಆ ಟಾರ್ಚ್ ಕೊಡಿ ಬ್ರೋ ಈ ಟಾರ್ಚ್ ಇತ್ತು ಆಯ್ತು ನೀವೇನೋ ಒಂದು ದೆವ್ವ ಅಂತಂದು ಹೇಳಿದ್ರಿ ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತವೆ ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತವೆ ಇಲ್ಲಿ ಎರಡೆರಡು ದೆವ್ವ ಕಾಣಿಸ್ತಿದ್ದಾವೆ ಬ್ರೋ ನೀವೇ ಹೇಳು ಬ್ರೋ ನಾನು ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ನೀವೇ ನೋಡ್ತಿದ್ದೆ ಬ್ರೋ ಪ್ರತಿ ನಮ್ಮನ್ನೇ ಫಾಲೋ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಿದ್ದಾನೆ ಬ್ರೋ ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಯಾರೋ ನಿಂತ್ಕೊಂಡು ವಾಚ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವ್ನು ಪೊಲೀಸ್ ನೋಡಿದ್ರೆ ಇಲ್ಲಿ ಯಾರು ಬರಲ್ಲಪ್ಪ ಇಷ್ಟೊತ್ತಲ್ಲಿ ಯಾಕೆ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತ ಬೈದು ಹೋಗಿದ್ದಾರೆ ಡೆಡ್ ಬಾಡಿ ಬ್ರೋ ಇಷ್ಟೊತ್ತಲ್ಲಿ ತೆಗಿತಾರಂತೆ ಬ್ರೋ ಎಂತ 130 ವಾಬ್ಬು 1:43 ఏమన్నది ಆರಾಮಾಗಿ ಕೂತ್ಕೋಬೇಕಂದ್ರೂ ಕೂಡ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಹೋಗಿ ಭಯ ಆಗ್ತಿದೆ ನನಗೆ ಬ್ರೋ ಬೇಡ ಬಿಡು ನೋಡು ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ పైగా పౌర్ణమి బ్రో ಅವರು ಹೇಳ್ತಿರೋದು ಕರೆಕ್ಟೇ అర్థం కాల నాకు మీరు మాటలు నాకు అర్థం కాల స్టార్టింగ్లో బ్రో అదంతా ఓకే ఒక దెయ్యం ఏదో జరిగింది చంపేశారని చెప్పారు మనం ఆ పక్క పోయినాం అక్కడ మనకి డోర్ లాక్ చేసుకునింది ఇక్కడ ఇద్దరు బ్లాక్ చేసినారు ఇప్పుడు ఆ పక్క నుండి సౌండ్ వస్తున్నాయి వీళ్ళు ఆ పక్క అక్కడెక్కడో పోయినారు అక్కడ ఉన్నాయి ఒకరా ఇద్దరా ఎంతమంది బ్రో ಬ್ರೋ ಒಂದ್ ನೀನೇ ಹೇಳು ಬ್ರೋ ಒಂದು ಪ್ಲೇಸ್ ಒಂದು ಜಾಗ ಅಂತಂದ್ರೆ ಎಲ್ಲೋ డెడ్ బాడీస్ వేస్తారు అని ಬೇಡ చెప్పారు ಅಂತ ಎತ್ಕೋಬಹುದು ఇది డెడ్ బాడీస్ వేస్తారా డెడ్ బాడీస్ వేస్తారని చెప్పారు ఈడ ಬರ್ತಿದೆ అవునా వచ్చేటప్పుడు చెప్పింది ఏంది పోలీసులు నాకు కన్నడ అర్థం కాలే నాకు అందుకే చెప్పింది ಅವ್ರು ಹೇಳಿದ್ರು డెడ్ బాడీలు వేస్తా అన్నారా మరి చెప్పారు కదా బ్రో డెడ్ బాడీస్ వేసే లొకేషన్ అంటే ఇది ಡೆಡ್ ಬಾಡಿ ಸುಮಾರು ಡೆಡ್ ಬಾಡಿ ಎತ್ತಿದಾರಂತೆ ಅವರು బ్రో ಚಂಪೇಸಿ ఇక్కడ ఇది గవర్నమెంట్ నెంబర్స్ ఇవి చంపేసి ఇక్కడ వేలేస్తారా ಇದು అబాండెంట్ అయింది కదా బ్రో దాన్ని ఇంకా ఇది ఇక్కడ వేసేసి అది మ్యాటర్ అదే ఓన్లీ ఒక లక్ష్మి గారు అనేది ఇక్కడ నాట్ ఇది కాదు లక్ష్మీ కథ ಯಾವಾಗ అయిపోయింది ಬ್ರೋ ఇప్పుడు చూడు ಬ್ರೋ ಇಂತ ಇವಾಗ ಏನ್ ಮಾಡೋಣ ಅಂತೀರಾ ಬ್ರೋ ಬ್ರೋ ನನ್ಗೆ ಆಗಲ್ಲ ಬ್ರೋ ನಮಗೆ ಬಿಟ್ಟರೆ ನಾವು ಹೊರಟ್ಬಿಡ್ತೀವಿ ಬ್ರೋ ಎಲ್ಲ ಬಾಡಿ ಎಲ್ಲ తಣ್ಣగా ಹೋಗಿದೆ ನನಗೆ ಬ್ರೋ ಮತ್ತೆ ಸುಮ್ಮನೆ ఏం కాదు బ్రో ట్రై చేయండి ఇంకోసారి ట్రై చేసేది ఏంటి బ్రో ఫస్ట్ టైం కాబట్టి మనం ఏం చేయలేము సో ఇది ఏదైనా అంటే మనమే చూసుకోవాలి ఏంటి అని తెలుసుకోవాలి సరే బ్రో వాళ్ళని గైస్ వీళ్ళు ఇంత మిడ్ నైట్లో యాక్చువల్లీ 12 నుంచి 1 అంతా ఫినిష్ చేయాలనుకున్నాము కానీ 1:30 దాటేసింది ఫుల్ మిడ్ నైట్ అయిపోయింది ಸಾರಿ ಗೈಸ್ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಆಗ್ತಿಲ್ಲ ಸಾರಿ ಗೈಸ್ ಏನಾದರೂ ತಪ್ಪಿದ್ರೆ ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ ಬಟ್ ತುಂಬ ಭಯ ಆಗ್ತಿದೆ ಲೈಫಲ್ಲಿ ಈ ಥರ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಯಾವತ್ತೂ ಆಗಿಲ್ಲ ಆಗೋದು ಬೇಡ ಯಾರಿಗೂ ಆಗೋದು ಬೇಡ ಇವ್ರ ಪಾಪ ಅವ್ರು ಏನೋ ಕಷ್ಟಪಟ್ಟೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಬಟ್ ನಮ್ಮ ಕೈಲಂತೂ ಆಗ್ತಿಲ್ಲ నిజ ಹೇಳ್ತೀನಿ కన్నారా ఏనేనో ನೋಡ್ತಿದ್ದೀವಿ సో కల్లారా ఏదేదో చూస్తున్నాం మేము ఈడ సో మాకైతే అస్సలు కుదరడం లేదు సో మేము వెళ్ళిపోతున్నాము యాక్టింగ్ అయితే మిడ్ నైట్లో ఎన్నైనా చేయగలరు వీళ్ళు అది సినిమా మరి యాక్టింగ్ వేరు ఇది నేను ఇదే ఇట్లా ఉంటుంది అని నీకు తెలుసు కదా నా వీడియోలు ఎట్లా ఉంటాయి నువ్వు నాకు ముందు చెప్పింటే నేను అప్పుడే చెప్పేవాడు వీడియోದಲ್ಲಿ ನೋಡೋದು ಬೇರೆ ಮಣಿ ಬಂದು ಇಲ್ಲಿ ರಿಯಲ್ ಎಕ್ಸ್ಪೀరియನ್ಸ್ ಮಾಡೋದು ಬೇರೆ ಮಣಿ ఎవడొస్తాడు మని పక్క చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయా అది లేదు పోలీసు వచ్చేటప్పుడే చెప్పాడు డెడ్ బాడీస్ వేసే ప్లేస్ ఇది ఒక్క లైట్ అయినా ఉందా ప్లీజ్ బ్రో అయ్యో బ్రో ఏందో కదిలింది బ్రో మణి మణి బా మణి నಮಗೆ ప్లీజ్ గైస్ సారీ సో ఓకే గైస్ ఇంకా వాళ్ళని కుదిరితే మీరు వచ్చేయండి ట్రై చేస్తాం ಬ್ರೋ ನೀವು ಜಾಸ್ತಿ ಹೊತ್ತು ಇರಬೇಡಿ ಬ್ರೋ ಇಲ್ಲ ಅದು ಸರಿ ಬ್ರೋ ಅಂದ್ಬಿಡಿ ಬ್ರೋ ಇದು ಒನ್ ಪ್ಲೇಸ್ ಚಿನ್ನ ಪ್ಲೇಸ್ కాదు మణి పెద్ద ఎంత పెద్దది ఉంది చూడు బ్రో ఉండే కొద్దిగా ప్రాబ్లమ్ బయటికి వెళ్దాం అంతేనా ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗಾದರೆ ಅವ್ರನ್ನ ನಾವು ಸೇಫಾಗಿ ಆಚೆ ಕಳಿಸ್ಬಿಟ್ಟು ನಾವು ಮಾಡೋದಾದರೆ ಮತ್ತೆ ನಾವು ನೀಟಾಗಿ ಮಾಡ್ತೀರಿ ಇಲ್ಲಿ ఇప్పుడు చేద్దాం బ్రో వీళ్ళని పంపించేసి ఏదో ఒకటి దీని సంగతి చూడాలి ಕಳಿಸ್ಬಿಟ್ಟು ಇದು ನಿಮ್ಮನ್ನು ನಾವು ನೋಡಬೇಕು ಏನಿದೆ ಏ ಆಚೆ ಬಿಟ್ಬಿಟ್ಟು ನಾವು ಮತ್ತೆ ಈ ಲೊಕೇಶನ್ನ ಮತ್ತೆ ವಿಡಿಯೋ ಮಾಡಬೇಕಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಮಲೇಶ್ ಬ್ರೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಾದ್ಮೇಲೆ ನಾನು ವಿಡಿಯೋನ ಶುರು ಮಾಡ್ತೀನಿ ಅಲ್ಲಿ ಗಂಟ ಇವಾಗ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಸರ್ ಮಲೇಶ್ ಬ್ರೋ ಸಾರಿ ಯಾಕೆ ಬ್ರೋ ಬಾಯ್ ಬ್ರೋ ಆಲ್ ದ ఓకే జాగ్రత్త బాయ్ జాగ్రత్త మీరు జాగ్రత్త